కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని శిల్పా ఎస్టేట్ కాలనీలో ఉన్న ఏరియా హాస్పిటల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు ఆరోగ్య అవగాహన శిబిరం నిర్వహించారు. గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ రెడ్డి ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ శిబిరం ద్వారా ఎమ్మిగనూరు మండలం పట్టణానికి చెందిన 200 మందికి పైగా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో 8 మందికి క్యాన్సర్ పాజిటివ్గా నిర్ధారణ కాగా వారికి అవసరమైన తదుపరి వైద్యం కోసం నిపుణుల ద్వారా మార్గనిర్దేశం చేశామని నిర్వాహకులు చెప్పారు. ముందస్తు స్క్రీనింగ్ వల్ల వ్యాధిని తొలి దశలోనే గుర్తించి ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు వివరించారు. ఈ వైద్య శిబిరం రేపు గోనెగండ్ల, నందవరం మండలాలకు చెందిన ప్రజల కోసం కూడా కొనసాగించనున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని ఎమ్మెల్యే పేర్కొంటూ ఇలాంటి శిబిరాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఉచితంగా వాళ్ళందరికీ ఈ రోజు స్క్రీనింగే కాకుండా సేవలు అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని నందమూరి బాలకృష్ణ గారు చేపట్టి ఇక్కడ హైదరాబాద్ లో మీకు అందరికీ తెలిసింది ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పెట్టి ప్రతి పేదవారికి అదే రకంగా పార్టీ పరంగా కానీ ఎవరికి ఇబ్బంది వచ్చినా ఆ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా వారికి వైద్యం చేయించడం జరుగుతూ ఉంది. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. మా ఎమ్మెగనూరులో కూడా మీకు అందరికీ తెలుసు, కీర్తి శేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నందమూరి తారక రామారావు గారితో, అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, నందమూరి బాలయ్య గారు, వారి కుటుంబంతో ఉన్నటువంటి గొప్ప అనుబంధం ఈ రోజు ప్రత్యేకంగా మన ఎమ్మెగనూరులో వచ్చి ఈ యొక్క ఏదైతే స్క్రీనింగ్ ఇప్పుడే చెప్తున్నారు, కర్నూలులో నిన్న ఈ కార్యక్రమం జరిగితే దాదాపు 40 మంది పాజిటివ్ గా సస్పెక్టెడ్ గా ఉన్నటువంటి వ్యక్తులు బయటపడడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనందరికి కూడా చాలా మందికి అవగాహన ఉండాలా, అదే రకంగా తెలియదు కూడా చాలా మందికి మనలో ఏముంది ఏమి సంగతి అనేది. కాబట్టి దీని మీద ఈ యొక్క స్క్రీనింగ్ అదే రకంగా ఉన్నటువంటి టెస్ట్ చేయడం, అది కూడా ఉచితంగా. ఈ రోజు మనమే ఆసుపత్రికి పోయి ఈ రకమైనటువంటి టెస్టులు చేసుకోవాలంటే 5,000 నుంచి 10,000, దాదాపు 50,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. అటువంటిది ఈ రోజు ఫ్రీగా మన దగ్గరికి వచ్చి వైద్య సదుపాయాలతో పాటు కంప్లీట్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేసి ట్రస్ట్ ద్వారా ఈ రోజు బసవతారకమ్మ పేరు మీద జరుగుతున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మన ఎమ్మెగనూరులో నిర్వహించడం కూడా చాలా సంతోషం. ఈ రోజు వేదిక మీద ఉన్నటువంటి మొత్తం బసవతారకం ట్రస్ట్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి డాక్టర్స్ కానీ టీమ్ కానీ, అదే లక్ష్మణ్ గారు మేనేజర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వారందరం కూడా మా నీలకంఠేశ్వర స్వామి జాతర శుభాకాంక్షలు మీకు ఎమ్మెగనూరు తరఫు నుంచి ఈ రోజు మీరందరూ